Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. ఫోన్ తీసుకొచ్చారా? లేదు మేడం, ఛార్జ్ మనం శ్రీజకి కాల్ చేద్దాం. చేద్దామా మేడం? నా దగ్గర నెంబర్ లేదు, మీ దగ్గర ఉందా? ఉంది మేడం. ఒకసారి చేద్దాం. శ్రీజదమ్మో హార్ట్ అమ్మో. హలో హలో, గుడ్ ఈవినింగ్ శ్రీజ గారు. చెప్పండి. హౌ ఆర్ యూ? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. హెల్త్ రికవర్ అయిందా? పర్లేదు, అట్లానే. సెలబ్రేటింగ్ 100K ఫాలోవర్స్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, మీరు ట్రోఫీ విన్నర్ అవుతారు ఆబ్వియస్లీ. అయిపోవాలి. ఫైర్ అంటే ఫైర్ అంతే ఇక. ఇంకా ఒక కామెంట్ నేను రీల్ చేసిన రీసెంట్గా అగ్నితో, మన కో కంటెస్టెంట్తో. ఓకే. మాధురి గారు కామెంట్ ఏం పెట్టారంటే, శ్రీజ గారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే, నా హార్ట్ శ్రీజ దగ్గర ఉంది కానీ ఇది అంతా జస్ట్ రీల్ కొరకు యాక్టింగ్ అని చెప్పాను. అవును, నేను యాక్చువల్గా మీకు సపోర్ట్ చేసుకుంటే ఒక రీల్ చేస్తా, కొలాబ్ చేద్దాం మనం. చేద్దాం. ఇంకా మన అక్కడ అందరికి ప్రపోజ్ చేసింది అదంతా ఏంటంటే ఫన్నీగా, అంటే సరదాగా చేసిన కానీ మీకు మాత్రం సీరియస్గా చేసిన. రియల్ అండి, మీకు మాత్రం సీరియస్గా చేసిన. ఎందుకంటే ఐఎమ్ రెడీ టు మింగిల్ విత్ యూ. ఎందుకంటే వైజాగ్ కళ్ళు అవ్వాలనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే. విన్నర్ అవుతారండి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే మామూలుగా నాకు సింపతి వచ్చింది రీల్స్లో, ఏంటంటే నన్ను సెలెక్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసిరని. అది మీరు కూడా ర్యాండమ్గా స్క్రోల్ చేస్తే చూడొచ్చు. బహుశా చాలా మందికి కూడా, నాకు తెలిసిన వాళ్ళకి కూడా శ్రీజ ఈజ్ మై ఆల్వేస్ డియర్ అండ్ నియర్, తనకు మీరు సపోర్ట్ చేయాలని చెప్తున్నా. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ప్రతిదీ సరదాగా తీసుకోండి అక్కడ జరిగిందంతా, కానీ మీ విషయంలో మాత్రం సీరియసే. లంచ్ చేసిరా? హ్యాడ్ యువర్ లంచ్? ఇప్పుడే తిన్నానండి, బయటకు వెళ్ళడం రెడీగా ఉన్నా. ఓకే, వన్స్ కెన్ యూ టాక్ టు, నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నా, మన అనుబంధం బలమైంది అనేది వాళ్ళకు తెలియదంట, మాట్లాడండి. కాదండి శ్రీజ గారు, నేను వైష్ణవి. ఏంటి మీరు పెళ్ళేమైనా చేసుకోబోతున్నారా ఏంటి మా సిద్దిపేట మోడల్ని? లేదండి, అదంతా అతను నార్మల్ గా అట్లా సరదాగా ఉంటారంతే. అయ్యో పాపం, సీరియస్ గా చెప్తున్నారు ఇక్కడ. నిజంగా మీరు ఒప్పుకుంటే చేసుకుంటారండి? లేదండి, అయ్యో మంచి అతనండి, మంచి అతనా? శ్రీజ గారు సరే అనండి. మేడం అంటే షీ విల్ బి హ్యాపీ మీరు సరే అంటే. నాకెందుకు? హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ మీద వేసారంట. ఓకే ఓకే శ్రీజ గారు. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే శ్రీజ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్. అండ్ with lots of love, మీ సిద్దిపేట మోడల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బా, పాపం ఫీల్ అవుతారండి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటే ఆవిడ. ఏం ఫీల్ అవ్వదు బహుశా, ఫీల్ ఏమవ్వదు. తనకు యాక్చువల్గా నేను అంటే నా వ్యక్తిత్వం ఇష్టం, కానీ నాతో ప్రేమలో పడలేదు. ఏదో రోజు పడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. పెళ్ళి కూడా చేసుకోరా, తొందర చేసుకో, మాకు కోడలి పిల్ల కావాలి, సిద్దిపేట మోడల్, మీ అమ్మకు ఎవరు కోడలు అని అడుగుతారు. మీరు కోడలంటే గుర్తొచ్చింది, ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్ లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా? అవును మేడం, అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన. ఎవరికి? అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే శ్రీజ స్వీటీకి, దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం. చాలా మంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు శ్రీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు మేడం. నచ్చిందా? అవును మేడం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని తనతో చాలా ఫన్నీ కన్వర్జేషన్స్ అయినాయి మేడం. ఫన్నీ కన్వర్జేషన్, సీరియస్ కూడా, అంటే ఫన్నీ అని కాదు కానీ తను యాక్చువల్గా మేము 2-3 days ఉన్న ఫస్ట్ ఎట్లా అయిందంటే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్కి పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది. యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి, యూఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రపోజ్ చేసిన, ఇంకా అది సీరియస్ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు. అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అవును మేడం, మాధురి కామెంట్ చేసింది. అయితే యాక్చువల్గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను
మా చెల్లెమ్మకి అన్యాయం చేస్తున్నావు అని తను కూడా పెట్టింది. మీ చెల్లెనే నా హార్ట్ నా హార్ట్ మీ చెల్లి దగ్గరే ఉంది. ఉంది. నేను ఈ రీల్స్ గురించి ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన, నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా శ్రీజానే ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని సరదాగా అన్న కామెంట్ లో రిప్లై ఇచ్చిన మేడం. పెద్ద ప్లానే వేసారు. బిగ్ బాస్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు. అవును మేడం, ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి, కనీసం ఆ అమ్మాయినన్నా ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో వెళ్ళినాడు. తన ఒపీనియన్ ఏంటి? తన ఒపీనియన్ అంటే ఫన్నీగా తీసుకుంది మేడం, సరదాగా తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్లోకి వెళ్తే కూడా లవ్ ట్రాక్ నడిపించచ్చు అని ఇట్లా అన్ని ఫన్నీగా అన్నా నేను. అంటే నీ హార్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా అది కలిసినప్పుడల్లా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పినా మేడం. ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది, అంటే సీరియస్గా ఏం తీసుకోవాలి, సరదాగా తీసుకుంది. సరదాగా తీసుకుంది, ఒప్పుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటారు. అవును మేడం, అక్కడ జరిగిందంతా ఫన్నీగానే, నేనేం సీరియస్ తీసుకోవాలని తను అన్నది యాక్చువల్గా. కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్. చెప్పండి, కెమెరా చూసి సీరియస్ గా తీసుకోమని చెప్పండి. మనం సరే శ్రీజ, నా ప్రపోజల్ సీరియస్ తీసుకో, మనం కలిసిపోదాం. రెడీ టు మింగిల్. రెడీ టు మింగిల్. అమ్మా, ఇంటర్వ్యూ చేసే ఫోన్ వస్తుంది మీకు? అవును మేడం. అవును మేడం అంట. ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం, ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది, ఇక కనీసం ట్రోఫీ చేయలే, అందులోకి సెలెక్ట్ అవ్వలే, దిగులు చెందకు, కానీ కోడలి పిల్లని అయితే తీసుకొచ్చినవరా అని అట్లా ఫీల్ అవుతారు మేడం. హ్యాపీగా. ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్ గా ఉంటారు? ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటేనే, డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అబ్స్టాకిల్స్ అయినా చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని అదొకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా, ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యంగా అని అట్లా ముందుకెళ్తాం మేడం. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా? చూడడానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం అలా ఉంది కానీ మంచి ఎగ్జాంపుల్ మీరు. రియల్ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కొన్ని ఎడిటింగ్ చేసిన మేడం రీసెంట్గా రీల్స్. భూమిలో నుంచి రావడం, కుండ బగలు కొట్టడం, మంటలు రావడం, ఇట్లా హార్ట్తో రన్నింగ్ చేయడం, అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా చెప్పిన మేడం. లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసుకొని చనిపోవద్దు, అవసరమైతే సింగిల్గా బ్రతికి సాధించాలి అది అని. ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్, అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా చాలామందికి డిప్రెషన్ ఉండద్దు, ఏ పరిస్థితినైనా మంచిగా తేలికగా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్తో చేస్తున్నాం మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి మీరేం అనుకోకపోతే? ఏజ్ 32 మేడం. 32. ఎందుకని ఇప్పటిదాకా పెళ్లి మీద ఆలోచన రాలేదు? అంటే పెళ్ళి చేసుకుందామని ఉండే కదా మేడం, కాకపోతే కొంచెం మరీ పేదరికం ఉంది, కొంచెం సక్సెస్ అయినాక కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం ఉన్నాక చేసుకుందామా అట్లా అన్న ఆలోచనతో కొంచెం లేట్ అయింది మేడం. సంబంధాలు చూస్తున్నాం, అయితే కొందరు కొన్ని మ్యాచెస్లో చూస్తే సిద్దిపేట కొందరికి వీడియోస్ నచ్చాయి కదా మేడం, గా మోడలా గా డ్యాన్స్ చేసేటోడు, ఆ వీడియోస్ ఇచ్చేటోడు మాకు వద్దు అని కొందరు అట్లా అన్నారట. ఇక అందరికి రకరకాలు ఉంటాయి కదా మేడం మైండ్ సెట్లు. ఇంకా ఈ సిద్దిపేట మోడల్కి తగ్గ అదే బిగ్ బాస్ అగ్ని పరీక్షలు కూడా అడిగారు, మరి పెళ్ళి ఎందుకు కావాలి అంటే సిద్దిపేట మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎంత మోడల్ మోడల్ అన్న అందరు వచ్చి మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని చూస్తున్నాను. నేను ఇంకా ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకుంటా. లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు మేడం, అంటే నాకు ప్రపోజల్స్ ఎవరు ప్రపోజ్ చేయాలి, నేను కూడా వెళ్ళి ప్రపోజ్ అంటే ది వెరీ ఫస్ట్ ప్రపోజల్ మన అగ్ని పరీక్షలో చేసిన, పరిచయం అయినాక శ్రీజ గారికి ఇంకా ప్రపోజల్స్ అయితే ఏం రాలే మేడం. అంతేనా? మీరు కూడా అటెన్షన్ గ్రాబర్ కదా, ఎక్కువ అటెన్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. అవును మేడం, ఎక్కువ చాలామంది అటెన్షన్గా ఉండాలి, నాకు ఫోకస్డ్గా ఉండాలి అని డిఫరెంట్గా వీడియోస్ చేసేటప్పుడు కూడా కంటెంట్ కూడా మేడం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తా. మెయిన్ ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలని ఉంటుంది మేడం. ఓకే, బిగ్ బాస్ లో కూడా ఏదో చేసి చూపమంటే జగడమే డైలాగ్ కొట్టండి, ఏదైనా డైలాగ్ చెప్పండి కొంచెం డిఫరెంట్గా. ఏంటంటే కొమర్షియల్ దగ్గర చేసిన ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే పోకిరి స్పూఫ్ చేసిన మేడం. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా అని చెప్పి రన్నింగ్ చేసిన మేడం, జగడమే అని. అది చాలా ఫన్నీగా తీసుకున్నారు మేడం, చాలా కామెడీగా బాగుంది. అది కూడా నిజంగా సిద్దిపేటకి ఆ పేరు అంత రావడానికి మీరు కారణం కదా. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు మీకు ఎలాంటి హెల్ప్ లేదా ఇప్పటి వరకు? ఎవరు ఎటువంటి ఏం హెల్ప్ అందలే మేడం, ఎవరి నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఇంకా వీడియోస్ చూసి
అంటే అంతకుముందు ఒక సైకిల్ మీద వీడియో చేసినా మేడం. సైకిల్ ఎక్కి పాత పాట సంపత్ అనే సాంగ్ ఉండే, దాన్ని మార్చి సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్దిపేట మోడల్ అని. అది చూసి ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు అంతేగాని ఇంకా మామూలు ఎవరు ఇమ్రాన్ అన్న అంటే యూట్యూబర్ పరేషన్ బాయ్ ఇమ్రాన్ యూట్యూబర్. ఇంకా ఎవరి నుంచి ప్రభుత్వం నుంచి అయినా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అందలే మేడం. ఓకే, ఆయన ఇచ్చిన స్కూటీని మీరు అమ్మేశారు. అవును మేడం, ఇక ఇప్పుడు పరిస్థితులు బాగాలేనందువల్ల కొంచెం అందుకని ఇంకా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అయితే అందలే మేడం. కాదు, పీజీ వరకు చదువుకున్నారు కదా, ఎక్కడైనా మంచి జాబ్ వస్తుంది కదా మీకు, కాలేజ్కి వెళ్ళినా జాబ్ వస్తుంది. అయితే కాలేజ్కి వెళ్తే మీరు అన్నట్టు టీచింగ్ జాబ్ ఏదైనా వస్తుంది. మా అమ్మ నేను కొన్ని స్కూళ్ళ చుట్టూ కూడా తిరిగినాం. సిద్దిపేట మోడలా వద్దు, పిల్లలు పోయి స్కూళ్ళల్లో మామూలుగా డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటంటే పిల్లలు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోడల్ మా స్కూల్కి వచ్చిండని ఎగురుతారు, హీజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, మాకు వద్దండి అన్న. ఓ నవ్వుతారేంటండి మీరు? అదే అది బాధ, అది ఒక అంటే దీన్ని ఎంటర్టైన్మెంట్లో వాడుకోవాలి దాన్ని ఆ విధంగా. అంటే రిజెక్షన్ ఇవ్వట్లేదు కదా మేడం, ఒక రకంగా మైనస్ అయిందంటే ఇంకో రకంగా ప్లస్ అవుతుంది కాబట్టి అందరినీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ యూట్యూబ్లో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం మేడం ఒక రకంగా. ఓ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అని ఏ స్కూల్లో టీచర్గా వేసుకోలేదు. ఓకే, కాదు నిజంగా నాకు ఇప్పుడు ఇంత నవ్వుతుంటే ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు అసలు ఎప్పుడైనా ఏడుస్తారా? ఏడ్చారా? ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలా? ఇక ఆర్థిక పరిస్థితి అది చాలా ఉంటాయి, కాకపోతే నేను ఎప్పుడు ఏడవా మేడం. కూడా ఏడవడం ఏం లేదు. ఒకసారి అయితే ఏడ్చిన, ఎప్పుడంటే మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇంకా అంతే మేడం. అమ్మగారికి కూడా వాళ్ళకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కువ నా మెయిన్ ప్రియారిటీ వాళ్ళే ఉంటారు పేరెంట్స్. ఇక అప్పుడు ఏడ్చి ప్రేయర్ చేసిన దేవునికి అట్లా. కాకపోతే ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఏ సమస్యలైనా నేను నవ్వుతూ బతకాలనేది థీమ్తో ముంగట్టుకెళ్తాను మేడం. ఓకే, ఎప్పుడైనా ఏదైనా నవ్వుతూ ఉండాలి. అలాంటిది ఏదైనా మా వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎట్లొచ్చినా సరే నవ్వుతూనే ఉండండి ఏం కాదని చెప్పేసి. అవును, ప్రతి సమస్యనైనా ఏ సమస్యనైనా మనం నవ్వుతూ బతకాలి, చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎందుకంటే మనము ఏ సమస్య అయినా ఇక్కడితోనే అయిపోయింది మన లైఫ్ అని, జర్నీ అయిపోయిందని పులి స్టాప్ పెట్టుకోవద్దు. మనము చిరునవ్వుతో ముందుకెళ్ళి సాధిస్తాము అనే ఒక మంచి హోప్తో ముంగట్టుకెళ్ళాలి.